హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి చూసారా, ఇది వచ్చేసి యూనిఫామ్ టాప్ అన్నమాట. ఈ టాప్కి వచ్చేసి కాలర్ నెక్ వచ్చేసింది. కాలర్ నెక్ అనేది ఈ టాప్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ వచ్చేసి చూసారా, నేను వచ్చేసి లైనింగ్ వేశాను. ఈ లైనింగ్ అనేది ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకి పెట్టుకొని ఎడ్జెస్ ఉంటాయి కదా, అవి వచ్చేసి మనం ముందుకు పెట్టేసుకొని ఇక్కడ చూసారా నేను చూపిస్తున్నాను కదా, సేమ్ ఇలానే పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్ అనేది 7 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇలా 7 ఇంచెస్ పెట్టుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకొని క్రాస్లు అనేవి ఇక్కడ వచ్చేసి పైన చూసారా 2 గీతలు గీసాను కదా, అక్కడ వచ్చేసి మనం ఖర్చు కోసం అనమాట. కింద మనము చంక డౌన్ అనేది కూడా సేమ్ అలానే 1/2 ఇంచ్ అనేది తగ్గించుకొని మనము 6.5 పెట్టుకొని ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, చంక రౌండ్ కోసం 1.5 ఇంచెస్ దగ్గర ఇలా రౌండ్ అనేది గీసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, దీంతో ఇలా గీసుకున్నాను. అంటే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత మనము చెస్ట్ లూజ్ అనేది ఎంత ఉందో మనం మెజర్మెంట్ దానికి ఎంత ఉందో ఇలా పెట్టేసుకొని చూసుకోవాలండి. చాలా ఈజీ అన్నమాట టాప్ అనేది మనం కట్ చేసుకోవడం. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అండి. స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటే ఫుల్ అయిపోతుందని చెప్పేసి, ఫుల్ లెంత్ వీడియో అయిపోతుందని చెప్పేసి ఇలా కటింగ్ వరకే చూపిస్తున్నానండి. ఇక్కడ చూడండి, నేను మెజర్మెంట్కి సేమ్ ఎలా ఉందో అంటే లెంత్ అనేది 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టాను అనమాట. పొడవు కావాలని చెప్పేసి అనేసరికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా కిందకి దింపాను అనమాట. ఇలా దింపుకున్న తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. మనకు చంక దగ్గర మనము జాయింట్స్ వేసుకుంటాం కదా, అక్కడి నుంచి అక్కడికి చూసుకోవాలి. తర్వాత వచ్చేసి కట్స్ వస్తాయి కదా, కట్స్ అనేవి ఎంత ఉన్నాయో చూసుకోవాలి. తర్వాత నడుము లూజ్ అనేది చూసుకోవాలండి. 3 పాయింట్స్ దగ్గర మనం ఇలా నడుము లూజ్ అనేది చూసుకొని ఇక్కడ మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ మనము డబుల్ ఫోల్డ్ వేసాం కదా, డబుల్ ఫోల్డ్ మనం ఇప్పుడు చూసుకున్న లూజ్ కూడా డబుల్ ఫోల్డ్ మీద చూసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను కిందకి ఇలా గీసుకుంటున్నాను కదా, ఇక్కడ చక్కగా మనం గీసుకుంటే మనం కట్స్ కింద స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా చక్కగా వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ చూసుకున్నాను కదా, మనం చెస్ట్ లూజ్ వచ్చేసి మెయిన్గా చంక దగ్గరికి లూజ్ అనేది ఎంత ఉందో అక్కడికి చూసుకుంటామని టేప్ అనేది పెట్టేసి ఇక్కడ నేను లూజ్ అనేది ఎంత వచ్చింది కదా అంతని మనము చెస్ట్ లూజ్ అనేది ఒక ఫోల్డ్ మీద పెట్టే చూసుకున్నాం కదా. ఇప్పుడు మనము వేసుకొని ఉండేది వచ్చి మార్కింగ్ వేసుకునే దానికి లైనింగ్ వేసుకున్నాం కదా, దాన్ని వచ్చేసి డబుల్ ఫోల్డ్ మీద వేసుకున్నాం కదా. అప్పుడు వచ్చేసి మనము దీన్ని కూడా టేప్ తోటే డబుల్ ఫోల్డ్ మీద పెట్టేసుకొని దాంట్లో సగం ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. మనం చంక రౌండ్ గీసాం కదా, చంక రౌండ్ దగ్గర కూడా అక్కడ అలా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ వచ్చేసి మనం 3 పాయింట్స్ లో వేసుకుంటామండి. ఇక్కడ చూడండి, నేను కట్స్ దగ్గరికి 13 ఇంచెస్ వరకు పెట్టుకుంటున్నాను. కట్స్ అనేవి ఇలా పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ వేసేసుకుంటాను. ఇక్కడ చంక దగ్గర నుంచి ఇక్కడికి 2 పాయింట్స్ దగ్గర వేసాను కదా, మధ్యలో కూడా మనము ఇలా టేప్ అనేది మడుచుకొని ఇక్కడికి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో కూడా మనము నడుము లూజ్ అనేది ఇప్పుడు చంక దగ్గర లూజ్ అనేది పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి మధ్యలోకి వచ్చేసి 1 ఇంచ్ తీసేసుకొని మనము అక్కడ మార్కింగ్ వేసుకుంటే మనకి నడుము లూజ్ అనేది తెలుస్తుంది. అంటే మధ్యలోకి ఇలా మనం కర్రు వచ్చినట్టు గీసుకున్నాం అనుకోండి, మనకి పర్ఫెక్ట్ గా డ్రెస్ అనేది కుదురుతుందండి. ఇలా వేసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇలా 2 ఇంచెస్ కంటే పిల్లలు కదండి, వాళ్ళు ఎదిగే కొద్దీ కొంచెం బొద్దుగా అవుతారు కదా, అలా మనం పెద్దవాళ్ళకైనా ఇలా మనం ఖర్చులనే పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం నడుము దగ్గరకు వచ్చేసరికి 1 ఇంచే పెట్టుకోవాలండి. ఎందుకంటే కట్స్ స్టిచ్ చేస్తాం కదా, 1 ఇంచే పెట్టుకుంటే మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి అంటే రౌండ్ తిరిగినట్టు వస్తుంది కదా, కట్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు అలా రాకుండా ఉండాలంటే 1 ఇంచే పెట్టుకుని ఇలా మార్కింగ్ వేసేసుకున్నాం అనుకోండి, మనకి కరెక్ట్ గా వస్తుంది అనమాట. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా పెట్టేసుకుని స్కేల్ తో చక్కగా గీసేసుకుంటే మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా రౌండ్ తిరగకుండా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇలా పెట్టి కట్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ వచ్చేసి చూడండి, నెక్ కూడా మనము నెక్ 7 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇది వచ్చేసి కాలర్ నెక్ అన్నమాట, పిల్లలకి కాలర్ నెక్. ఇక్కడ కాలర్ నెక్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర పెట్టుకున్నాను అనమాట. మనం నెక్ విడ్త్ అనేది 3 ఇంచెస్, మన కింద డౌన్ కూడా 3 ఇంచెస్ పెట్టుకోవాలి, అది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇప్పుడు నేను గీసాను కదా, 1 ఇంచెస్ దగ్గర ఇలా బాక్స్ లాగా గీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర ఇలా బాక్స్ లాగా గీసుకోవాలి. ఇలా ఫ్రంట్ టు బ్యాక్ అనమాట. 1 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, అది వచ్చేసి బ్యాక్ సైడ్ కి అనమాట. 3 ఇంచెస్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట. కాలర్ నెక్ కి సేమ్ ఇలానే అంటే మనము పెట్టుకోవాలి.
ఇక్కడ చూడండి కరువు స్కేల్ ఉంటుంది కదా, ఆ కరువు స్కేల్తో ఇలా రౌండ్ గీసేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా రౌండ్ గీసేసుకొని ఇక్కడ నేను కట్ చేసుకోవట్లేదండి, మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇలా ఓన్లీ మార్కింగ్ వరకే వేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ వేసుకున్నాను కదా, ఇప్పుడు వచ్చేసి మనము మార్కింగ్ వేసుకున్న దాని మీదే కట్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి మధ్యలో చాలా నీట్గా, అంటే మనకి ఇలా నడుము దగ్గర ఇలా మార్కింగ్ వేసుకుంటే షేప్ అనేది బాగా వస్తుందండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా షేప్ అవుట్ అయిపోతుంది. ఇలా గీసుకోకపోతే మనకి మొత్తం ఒకటేలా ఉంటుంది అనమాట. మనం ఇలా చూడండి, నేను ఇక్కడ 3 పాయింట్స్ దగ్గర మార్కింగ్ వేసాను కదా, అలా వేసుకుంటేనే మార్కింగ్ అనేది మనకి నడుము దగ్గర లూజ్ అనేది రాకుండా చెస్ట్ పాయింట్ దగ్గర కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడ మనం మార్కింగ్ వేసుకున్న దగ్గరనే ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి ఇలా మన వైపుకి తిప్పేసుకొని మొత్తం ఇలా సరి చేసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు చంక రౌండ్ కూడా కరెక్ట్గా ఇక్కడ వచ్చేసి మనము ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది కదా, ఇక్కడ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మనము డౌన్ అంటే బ్లౌజులకి డౌన్ తీసుకుంటాం కదా, సేమ్ అలానే డౌన్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్కి అనేది డౌన్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనము కట్స్ దగ్గర కూడా ఒక చిన్న టక్ ఇచ్చేసుకుంటే మనం అక్కడికి కట్స్ అనేవి ఇచ్చుకోవాలని చెప్పేసి మనకి స్టిచ్ చేసేటప్పుడు తెలుస్తుంది అనమాట. ఇక్కడ చంక డౌన్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్ మీద పెట్టి దీన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా నేను ఇవి వచ్చేసి అంటే 2 డ్రెస్సులు అనమాట, 2 టాప్స్. ఆ 2 టాప్స్కి ఒకటేసారి పెట్టేసి కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇవి వచ్చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి నేను చూడండి ఇక్కడ ఇలా ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకి పెట్టేసుకొని ఎడ్జెస్ అనేవి మనం ముందుకు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని ఇప్పుడు మనము కట్ చేసుకున్నాం కదా లైనింగ్ అనేది, దాని మీద పెట్టి ఇలా పెట్టేసుకోవడమేనండి. ఇలా పెట్టేసుకొని మనం ఎక్కడైనా హెచ్చులు తగ్గులు ఉంటే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. సేమ్ అలానే ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి హ్యాండ్స్ కూడా ఫోల్డింగ్ అనేవి మన వైపు ఉంచుకొని చూడండి ఎడ్జెస్ అనేవి మన ముందుకి ఇలా పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పొడవు అనేది నేను 16 ఇంచెస్, అంటే మనకి ఫుల్ హ్యాండ్ కదా, ఫుల్ హ్యాండ్ తీసుకుంటున్నాను. 16 ఇంచెస్ దగ్గరకు పెట్టుకుంటున్నాను. చూడండి ఇక్కడ వచ్చేసి 16 ఇంచెస్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనకి లూజ్ అనేది ఎంత ఉందో సరిపోతుందో లేదా అని చెప్పేసి చూసుకున్నాను. ఇక్కడ 16 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకొని ఇక్కడ వచ్చేసి మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. నేను ఇలా మార్కింగ్ వేసుకుంటాను. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ దగ్గర ఇలా పెట్టేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం పెట్టుకొని మార్కింగ్ వేసుకొని ఇక్కడ డౌన్ కోసం 3 ఇంచెస్ దగ్గర ఇలా 2 మార్కింగ్లు అనేవి ఇలా మనం మార్కింగ్ వేసేసుకోవాలి. చూడండి ఇక్కడ 7 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, దీన్ని డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలా మనం బాక్స్ మనము ఫ్రంట్ అంటే చంక డౌన్ చేసుకుంటాం కదా, ఇలా పెట్టేసి సేమ్ ఇలానే ఇక్కడ కూడా చంక డౌన్ అనేది గీసేసుకుంటే ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ అని చెప్పేసి డౌన్ తీసుకుంటాం. ఇక్కడే మార్కింగ్ వేసేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుందని కట్ చేసుకోవడానికి. చూడండి ఇలా పెట్టి కట్ చేసేసుకోవడమేనండి, చాలా సింపుల్ అన్నమాట. ఇలా కట్ చేసేసుకొని మనము టక్స్ ఇచ్చేసుకుందాము. ఎక్కడ ఖర్చులు అనేవి ఎక్కడికి ఉన్నాయి అని చెప్పేసి ఇలా టక్స్ ఇసుకొని ఎక్కడైనా ఎగుడుదిగుడుగా ఉంటే ఇలా కట్ చేసేసుకోవడమే. రౌండ్ చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ డౌన్ అనేది ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని అది వచ్చేసి ఫ్రంట్ అని చెప్పేసి మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా డౌన్ తీసుకుంటున్నాను. అదే ఫ్రంట్ సైడ్ కదా, డౌన్ అనేది తీసుకుంటే మనకి ఇప్పుడు బ్లౌజులకి ఎలా డౌన్ తీసుకుంటామో సేమ్ అలానే ఈ డ్రెస్సులు కూడా డౌన్ తీసుకుంటే మనకి స్టిచ్చింగ్ అర్థమైందో లేదో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మనకి వీలు పడినప్పుడు ఇలా కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకున్నప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్